నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 4 దశాబ్దాల క్రితం రాజుకున్న ఖలిస్తానీ ఉద్యమం ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిర హత్య తర్వాత పలుచబడింది. కానీ నిజ్జర్ హత్యతో అనూహ్యంగా మరోసారి తెరపైకొచ్చింది. ఖలిస్తానీ శక్తులకు కెనడా సర్కారు వంత పాడుతోంది. అటు గురు పత్వంత్ సింగ్ పన్ను ఖలిస్తాన్ నినాదం సజీవంగానే ఉందని చెప్తూ విమానాలకు బెదిరింపులు, కెనడా నుంచి హిందువులు వెళ్లిపోవాలన్న ప్రకటనలు చేస్తూ రెచ్చగొడుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చల్లోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెన్సీల హస్తముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్ కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉద్యమం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. పవిత్ర భూమి కోసం మొదలైన ఉద్యమం చివరకు ఉగ్రవాదం వైపు దారి మళ్లింది. మాతృదేశంపైనే కక్షగట్టే ఉన్మాదానికి బీజం వేసింది. గతంలో ఉవ్వెత్తున ఎగిసి చల్లారిన ఖలిస్తాన్ ఉద్యమం ఇప్పుడు మరోసారి రూపం మార్చుకుని వెల్లువెత్తే ప్రమాదం కనిపిస్తోంది. కెనడాలో జరిగిన నిజ్జర్ హత్యను అడ్డం పెట్టుకుని కెనడా సర్కార్పై అక్కడి సిక్కులు ఒత్తిడి పెంచి మరీ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతీసుకునేలా ప్రోత్సహించడం చిన్న విషయం కాదంటున్నారు. ఇదే సమయంలో గురు పత్వంత్ సింగ్ పన్ను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా వ్యూహాత్మకమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరా హత్య లాంటి ఘటనల తర్వాత చల్లబడ్డ ఖలిస్తాన్ ఉద్యమం ఇప్పుడు విదేశాల నుంచి విస్తరించడానికి ప్రయత్నం జరుగుతోంది. దీనికి ఆదిలోనే గండి కొట్టాలని భారత్ ప్రయత్నిస్తూ ఉంటే కెనడా లాంటి దేశాలు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని వెనకేసుకొస్తున్నాయి. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్, అమెరికాలో గురు పత్వంత్ సింగ్ పన్ను కలిసి ఖలిస్తాన్ 2.0కు ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు అనేది చూడాల్సింది. భారత్ లో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడూ అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి, అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలైంది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారాసింగ్ ఈ డిమాండ్ను తొలిసారి లేవనెత్తారు. 70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తర్వాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటైంది. అనంతర కాలంలో పంజాబ్లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలా ఉండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ ను నిర్వహించారు. దీని తర్వాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉంటూ భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగిన సిక్కు మత ఉద్యమం. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి. ఒకప్పుడు పంజాబ్లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉండేది. ఒక్క లుధియానా జిల్లాలో మాత్రమే అతి తక్కువగా 41.6% మంది సిక్కులుండేవారు. పాకిస్తాన్ను భారత్ నుంచి విభజించడాన్ని హిందువులతో పాటు సిక్కులు కూడా వ్యతిరేకించారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్ నుంచి అనేక మంది సిక్కులు హిందువులతో పాటు భారత్కు వలసొచ్చారు. వారు ఎక్కువగా దేశంలోని వాయువ్య ప్రాంతంలోనే స్థిరపడ్డారు. అందుకే తూర్పు పంజాబ్లో సిక్కుల జనాభా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2.5 కోట్ల మంది సిక్కుల వల్ల ఈ మతం అతిపెద్ద మతాల్లో 5వ స్థానంలో ఉంది. ఇందులో ఎక్కువ మంది భారత్లోనే నివసిస్తున్నారు. భారతదేశంలోని 140 కోట్ల మందిలో సిక్కుల జనాభా 2%. విదేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. భారత్ తర్వాత సిక్కులు ఎక్కువ మంది కెనడాలో జీవిస్తున్నారు. అక్కడ 7.80 లక్షల మంది ఉన్నారు. కెనడా జనాభాలోనూ సిక్కులు 2%. అమెరికా, బ్రిటన్లలో 5 లక్షల మంది, ఆస్ట్రేలియాలో 2 లక్షల మంది సిక్కులున్నారు. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. 1980లలో ఈ ఉద్యమం పంజాబ్లో పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే ఈ ప్రాంతంలో చెలరేగిన హింసాత్మక ఘటనల వల్ల వేల మంది మరణించారు. అప్పట్లో భారత సైనిక బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లతో ఉద్యమ వేడి తగ్గిపోయింది. పంజాబ్లో ప్రస్తుత రాజకీయాలు ప్రత్యేక దేశమనే ఉద్యమానికి దూరంగా జరుగుతున్నాయని, ప్రత్యేక దేశం కోరుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతోందని భావిస్తున్న తరుణంలో ఖలిస్తాన్ 2.0కు పురుడు పోసే కుట్ర జరుగుతోంది. విదేశాల్లోని సిక్కులు మాత్రం ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతూనే ఉన్నారు. కొన్నేళ్లుగా ఇది తీవ్రంగా మారుతూ వస్తోంది. భారత ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు పంజాబ్లోని పార్టీలు కూడా హింస, వేర్పాటువాదాన్ని ఖండిస్తున్నాయి.
ప్రత్యేక దేశం కోసం పంజాబ్లో చాలా కాలంగా జరుగుతున్న హింస ఆధునిక భారత చరిత్రలో 2 అత్యంత వివాదాస్పద ఘటనలకు కారణమైంది. అవి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం మీద సైనిక దాడి, ఇందిరాగాంధీ హత్య. 1984 జూన్లో భారత సైన్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అక్కడ తలదాచుకున్న వేర్పాటువాద మిలిటెంట్లను కాల్చి చంపింది. ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల తరువాత ఇందిరాగాంధీకి బాడీగార్డులుగా ఉన్న 2 సిక్కులు ఆమెను కాల్చి చంపారు. ఇందిరా హత్యతో ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో వేల మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది సిక్కులే. 1980లలో జరిగిన హింస తాలూకు గాయాలు ఇంకా మానకపోవడంతో ఖలిస్తాన్ అనే డిమాండు భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. సిక్కులకు ప్రత్యేక దేశమనే అంశాన్ని దేశంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ద్వైపాక్షిక దౌత్య సంబంధాల కోణంలో ఖలిస్తాన్ సమస్యను ఏ ప్రభుత్వమూ పట్టించుకునే పరిస్థితి లేదు. కెనడా పౌరసత్వం ఉన్న భారత్ సంతతి వ్యక్తి హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఈ ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సరీలో ఓ సిక్కు గురుద్వారా బయట కాల్చి చంపారు. పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఆరోపణలు ఆధారరహితమైనవని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. గతంలో చేసిన పోరాటం వల్లే ఆయన లక్ష్యంగా మారారని వారు చెప్తున్నారు. కెనడాలో నిజ్జర్ హత్య జరిగే సమయానికి స్వతంత్ర సిక్కు దేశం కోసం ఇండియాలో అనధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. సిక్కు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం సత్సంబంధాలకు అడ్డంకిగా మారుతుందని భారత ప్రభుత్వం బహిరంగంగానే చెప్తోంది. ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంపై తాము విచారణ జరుపుతామని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. అయితే ప్రత్యేక దేశం కోసం సిక్కులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని తాము అడ్డుకోలేమని అంటున్నారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందంటూ భారత్ బహిరంగంగానే విమర్శిస్తోంది. ప్రస్తుత హింసను ఆపేందుకు ప్రయత్నిస్తానని, విదేశీ జోక్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెప్తున్నారు. బ్రిటన్ విషయానికొస్తే ఈ ఏడాది మార్చిలో లండన్లో భారత్ హై కమిషన్ ఎదుట జరిగిన సిక్కుల ఆందోళనలో భాగంగా ఓ వ్యక్తి ఖలిస్తాన్ బ్యానర్లు, జెండాలను ప్రదర్శించడం, కార్యాలయ భవనం మొదటి అంతస్తు బాల్కనీలో ఉన్న భారత్ జెండాను తొలగించడం వివాదంగా మారింది. ఇటీవల కెనడాలో జరిగిన నిజ్జర్ హత్యను టార్గెటెడ్ అటాక్ గా కెనడా పోలీసులు ఆరోపించారు. ఈ ఘటన కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో గతంలో అన్నారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనే ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు కెనడా పార్లమెంట్లో ట్రూడో చెప్పారు. 2023 అక్టోబర్లో 40 మంది కెనడా దౌత్యవేత్తలకు ఉన్న దౌత్యపరమైన మినహాయింపును భారత్ రద్దు చేసింది. దీనివల్ల భారత్లోని కెనడా రాయబార కార్యాలయంలో పనిచేసే 2/3 మంది సిబ్బంది భారత్ను వీడాల్సొచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమం పలుచబడ్డాక కెనడాలో సిక్కుల ప్రాబల్యం పెరిగింది. చివరికి అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది. గతంలో కనిష్క విమానాన్ని పేల్చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా కెనడా అండగా నిలిచింది. మొన్నటి ఢిల్లీ రోహిణి పేలుడు వెనుక కూడా ఖలిస్తాన్ శక్తుల హస్తముందని తేలింది. మరోవైపు గురు పత్వంత్ సింగ్ పన్ను ఏకు మేకయ్యేలా కనిపిస్తున్నాడు. 1970, 1980లో ఖలిస్తాన్ వేర్పాటువాదంతో దశాబ్దం పాటు పంజాబ్ తీవ్రంగా ప్రభావితమైంది. 1982లో సంత్ జర్నైల్ సింగ్ భిందన్వాలే నేతృత్వంలోని వేర్పాటువాదులు హింసకు పాల్పడ్డారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సమాంతర పాలన సాగిస్తూ హిందువులపై, ప్రభుత్వ సంస్థలపై దాడులకు తెగబడ్డారు. ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన భారత ప్రభుత్వం 1984లో సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి పంపించింది. సైన్యం కాల్పుల్లో వందలాది మంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా 1984 అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులు దారుణంగా హతమార్చారు. 1985లో కెనడా నుంచి భారత్ వస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కనిష్క బాంబు పేలుడు కారణంగా ఐరిష్ తీరంలో కూలిపోయింది. 329 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు ఖలిస్తానీ మిలిటెంట్లు కారణమనే ఆరోపణలున్నాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1986, 1988లో రంగంలోకి దిగి ఆర్మీ సిక్కు మిలిటెంట్లను పంజాబ్ నుంచి ఏరివేసింది. కానీ విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీల్లో కొందరు అతివాదులు ఖలిస్తాన్ డిమాండ్ మొదలుపెట్టారు. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇటలీ లాంటి దేశాల్లో సిక్కులు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ముఖ్యంగా కెనడాలో దాదాపు 8 లక్షల మంది సిక్కులున్నారు. భారత్ తర్వాత ఎక్కువ మంది సిక్కులు నివసిస్తోంది కెనడాలోనే. ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న మతాల్లో సిక్కు మతం ఒకటి. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో 16 మంది సిక్కు ఎంపీలుండగా అందులో 4కి క్యాబినెట్లోనూ చోటు దక్కింది. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్ కూడా సిక్కు కావడాన్ని బట్టి ఆ దేశ రాజకీయాల్లో సిక్కుల ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
విదేశాల నుంచి ముఖ్యంగా కెనడా నుంచి వచ్చే ఆర్థిక సాయంతో ఈ మధ్యే పంజాబ్లోనూ ఖలిస్తాన్ మద్దతుదారులు గళం వినిపిస్తున్నారు. వాస్తవానికి 2018 డిసెంబర్లో ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం రిలీజ్ చేసిన వార్షిక రిపోర్టులో సిక్కు అతివాదం, ఖలిస్తాన్ పేర్లను ప్రస్తావించింది. ఈ రిపోర్ట్ తర్వాత ట్రూడో ప్రభుత్వం సిక్కు గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఎన్నికల్లో ఫండ్ కోసం తమ సాయం తీసుకుని తమను టెర్రరిస్టులుగా పేర్కొంటారా అని ఖలిస్తాన్ మద్దతుదారు నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి సిక్కు గ్రూపులు చుక్కలు చూపించాయి. దీంతో తమ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందని లిబరల్ పార్టీ ఆందోళన చెందింది. ఫలితంగా 2019 ఏప్రిల్లో కెనడా ప్రభుత్వం ప్రచురించిన నూతన రిపోర్టులో సిక్కు అతివాదం, ఖలిస్తాన్ పేర్లు మాయమయ్యాయి. కేరళలో హర్దీప్ సింగ్ నిజర్ అని ఎప్పుడు వెళ్ళి అక్కడ ఈ ఖాలిస్తాన్ కాల్స్ చేస్తున్నాడు. తర్వాత మిగతా క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 3 సిక్కు యువకులు ఆయన చంపేస్తే ఆయన మీద ఇదేదో ఇండియాతో లింక్ ఉన్నది, అది కెనేడియన్ ప్రధానమంత్రి చూపెడటానికి ఏంటంటే అక్కడ 6 ఓట్స్ ఉన్నారు, ఆయన పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఎక్కువ అభిమానం ఉన్నట్టుగా చూపెట్టుకోవటానికి భారతదేశాన్ని కూడా ఆయన డ్రాక్ చేసే. కెనడాలో రాజకీయ అండతో ఖలిస్తాన్ వేర్పాటువాదానికి బలం దొరికినట్లయింది. 2025 నాటికి ఖలిస్తాన్ ఏర్పాటు కోసం పంజాబ్తో పాటు ప్రపంచమంతా ఓటింగ్ నిర్వహించి దాన్ని ఐక్యరాజ్య సమితికి అందజేయడం ద్వారా ఖలిస్తాన్ గళాన్ని బలంగా వినిపించే దిశగా వేర్పాటువాదులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే కెనడాలో సిక్స్ ఫర్ జస్టిస్ అనే గ్రూప్ ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించింది. ఈ విషయమై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయినా సరే తమ ప్రభుత్వ మనుగడకు సిక్కులు కీలకం కావడంతో ట్రూడో ఏమాత్రం పట్టించుకోలేదు. ఇటీవల G20 సదస్సు కోసం వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కూడా ప్రధాని మోడీ ఖలిస్తాన్ మద్దతుదారుల గురించి చెప్పారు. కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందంటూ కెనడా ప్రధాని వ్యాఖ్యానించారు. విమానం రిపేర్ అంటూ 2 రోజుల పాటు భారత్లోనే ఉండిపోయిన కెనడా ప్రధాని స్వదేశానికి చేరుకున్నాక భారత్పై అక్కసు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఖలిస్తాన్ డిమాండ్తో వేర్పాటువాదంతో కెనడాకొచ్చిన సమస్య లేదు కాబట్టి ట్రూడో ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే సిక్కులు కెనడాలో తామెక్కువగా నివసిస్తోన్న ఒంటారియో, బ్రిటిష్ కొలంబియా, ఆల్బెర్టా ప్రాంతాలను కలిపి ఖలిస్తాన్ అనే దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే అప్పుడేం చేస్తారో మరి. ఇటీవల ఢిల్లీ రోహిణి ప్రశాంత్ విహార్లోని సిఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడుపై ఖలిస్తాన్ వాది పాత్రపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఖలిస్తాన్కు అనుబంధంగా ఉన్న జస్టిస్ లీగ్ టెలిగ్రామ్ ఛానల్లో పేలుడుకు సంబంధించిన ఫుటేజ్ ప్రసారం చేశారు. దీని ఆధారంగా పేలుడులో ఖలిస్తాన్ వాది పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పేలుడు వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ఉంటే మాత్రం అది మరో కొత్త సమస్య కావచ్చనే అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ ఇచ్చాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇప్పటికే దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ తరుణంలో పన్ను హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక పన్ను ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పుంటుందని హెచ్చరించాడు. నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్ను తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. ఓవైపు గురుపత్వంత్ సింగ్ పన్ను ఖలిస్తాన్ పేరుతో విదేశాల నుంచి భారత్పై కుట్రలు చేస్తూ ఉంటే మరోవైపు అతడి హత్యకు కుట్ర జరిగిందని అమెరికా చెప్తోంది. పన్నును హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయశాఖ తీవ్రంగా ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు ప్రయత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే అమెరికా చెప్తున్న వ్యక్తికి రాకి సంబంధం లేదని భారత్ బదులిచ్చింది. ఇటీవల జరిగిన నిజ్జర్ హత్యతో మళ్లీ రగులుకున్న ఖలిస్తాన్ నినాదాన్ని గురుపత్వంత్ సింగ్ పన్ను ఎటు తీసుకువెళ్తాడు అనేది చూడాల్సిందే. గురుపత్వంత్ సింగ్ పై నిఘా పెట్టిన భారత్ సర్కార్ అతడి ప్రణాళికల్ని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నాల్లో ఉంది. మొన్న నిజ్జర్ హత్య, ఇప్పుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర. అదే సమయంలో పంజాబ్లో వారిస్ పంజాబ్ అలజడి. ఇదంతా ఏదో ప్రణాళిక ప్రకారం జరుగుతోందని భారత్ అనుమానిస్తోంది. ఈ ఘటనల మధ్య లింక్ను ఛేదించే ప్రయత్నాలు చేస్తోంది. రకరకాల ఆరోపణలు, అసంబద్ధమైన వివాదాలు తెరపైకి తెచ్చి అందరి దృష్టి మళ్లించి అసలు ప్లాన్ అమలు చేస్తారా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఖలిస్తాన్ చేదు జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్న తరుణంలో ఖలిస్తాన్ 2.0 విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని భారత్ తీర్మానించుకుంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి దాదాపు 4 దశాబ్దాలైందే. 2 తరాలు కూడా గడిచిపోయాయి. అంతా శాంతియుతంగా మారిందే. ఇప్పటి సిక్కుల్లో ఖలిస్తానీ ఉద్యమం లేదు అనుకుంటున్న తరుణంలో ఉన్న పళంగా సడన్ గా ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ తెర మీదకొచ్చింది. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి చుట్టూ హైడ్రామా నడుస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే పేరుతో చేస్తున్న పనులు కలకలం రేపుతున్నాయి. జర్నైల్ సింగ్ భింద్రన్వాలే 2.0గా పేరు తెచ్చుకున్న ఖలిస్తానీ వేర్పాటు వాదాన్ని అమృత్ పాల్ సింగ్ ఎగదోస్తున్నాడు. దుబాయ్ నుంచి ఊడిపడ్డ ఈ అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థ పగ్గాలు చేపట్టాడు. గతంలో పంజాబ్ నటుడు దీప్ సిద్ధు ఈ సంస్థను స్థాపించాడు. అతడు మరణించిన తరువాత వారిస్ పంజాబ్ దేను అమృత్ పాల్ హైజాక్ చేశాడు. ఇటీవల ఓ కేసులో ఇరుక్కున్న తన అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ తుఫాన్ను విడిపించుకునేందుకు పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ను చేతపట్టుకుని ఏకంగా ఆజ్నాలా పోలీస్ స్టేషన్ పైనే అమృత్ పాల్ దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమృత్ పాల్ ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని బలపరుస్తున్నాడని, అతడికి పాక్ విదేశాల నుంచి సాయం అందుతోందనే అనుమానాలున్నాయి. ఇందిరా హయాంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో భారత్ను ఇబ్బంది పెట్టనుందా అన్నది ఇప్పటికీ కొత్త చర్చ. ఖలిస్తానీల పేరుతో ఈ వారం 10 రోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాద శక్తులు భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. ఖలిస్తాన్ 2.0ను విస్తరించేందుకు పోలీసులపై దాడి, 7 క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్ పాల్ తనను తాను భింద్రన్వాలేలా ఊహించుకుంటున్నాడు. సిద్ధాంతానికి చావు లేదు, మాది అంతే అంటూ బరి తెగించి మాట్లాడుతున్న అమృత్ పాల్ భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సవాల్ విసరడం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు అనేది తేలాల్సిందే. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఇప్పుడు తీవ్రవాద ధోరణులున్న వ్యక్తులు నడుపుతున్నారు. ఇప్పుడు సరికొత్తగా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లోని కొందరు ఖలిస్తానీ అభిమానులు ఈ ఉద్యమానికి అండదండలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. బ్రిటన్లోని ప్రతిపక్ష పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకొస్తే కశ్మీర్లో 370 ఆర్టికల్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తామని అక్కడ హామీ ఇవ్వడం వెనుక ఏ శక్తులున్నాయో ఈ ఉద్యమం వెనుక అవే శక్తులున్నాయి. ఆంగ్లేయులు 1947లో స్వాతంత్ర్యమిచ్చే సమయంలో హిందువులకి ఇండియా, ముస్లింలకి పాకిస్తాన్ ఇచ్చేశారు. మరి మాకేంటి అని అడిగారు సిక్కులు. తమకు సికిస్తాన్ ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ జనాభా ప్రాతిపదికన మాత్రమే దేశాలు ఇవ్వడం జరుగుతుందని ఆ సికిస్తాన్ డిమాండ్ని తోసిపుచ్చారు. కానీ సిక్కుల్లో కొందరు అతివాదులు ఖలిస్తానీ నినాదం ఎత్తుకొని తర్వాత ఉగ్రవాదం వైపు మళ్లారు. తమకు న్యాయం జరగాలనే డిమాండ్తో మాతృదేశానికి అన్యాయం చేయడానికి తెగించారు. దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడం ఓ ఎత్తు, విదేశాల్లో ప్రాబల్యం సంపాదించి అక్కడి నుంచి ఇక్కడ విద్వేష జ్వాలలు ఎగదోస్తున్న వారితో పోరాటం మరో ఎత్తు. ఖలిస్తాన్ 2.0 ఉద్యమానికి వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మొదట గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికల్ని నిర్వీర్యం చేయాలి. ఆ తర్వాత ఖలిస్తాన్ సానుభూతిపరుల మూలాలు కనిపెట్టి దెబ్బతీయాలి. అప్పుడే పంజాబ్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అమృత్ పాల్ అతి అలాగే కొనసాగితే ఊహించని ముప్పు ముంచుకురావచ్చు. ఈ విషయంలో భారత్ సర్కార్ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది అనేది కీలకం. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరమయ్యాయి. మరిప్పుడు ఖలిస్తాన్ 2.0ని ఎలా అణచాలనేది ప్లాన్ చేయాల్సిందే. గతంలో ఖలిస్తాన్ శక్తుల వెనుక ఐఎస్ఐ హస్తముందని తేలింది. ఇప్పుడు కూడా ఖలిస్తాన్ 2.0 ఉధృతమైతే పాకిస్తాన్ మద్దతిచ్చే అవకాశం లేకపోలేదు. పరిస్థితి విషమించకముందే అరాచక శక్తుల ఆట కట్టించడం దేశ భద్రతకు చాలా అవసరం.